హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఫోన్పేలో మనం మెట్రో టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే మీరు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఏదైనా లొకేషన్స్లో ఉంటే మెట్రో టికెట్స్ అనేవి ఫోన్పే ద్వారా ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చు. దానికి మీరు సింపుల్గా ఏం చేయాలి అంటే మీ ఫోన్పే అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు కింద స్క్రోల్ చేస్తే ట్రావెల్ అండ్ ట్రాన్స్మిట్ అని ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఫ్లైట్స్ అని, బస్సెస్ అని. ఇక్కడ మీరు మెట్రో టికెట్ బుక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సింపుల్గా మెట్రో అని ఉంది కదా, ఈ మెట్రో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఏ సిటీలో ఉంటారో ఆ సిటీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ మెట్రో చేసుకోవచ్చు, లేదా మీరు ముంబైలో ఉంటే ముంబై, చెన్నైలో ఉంటే చెన్నై, మీకు కావాల్సింది అయితే చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి మీ సింపుల్గా మీ యొక్క సిటీ నేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. రీఛార్జ్ మెట్రో కార్డ్, బుక్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. సో మీ దగ్గర ఆల్రెడీ మెట్రో కార్డ్ కనుక ఉంటే, డైలీ యూజ్ చేస్తూ ఉంటే దాన్ని మీరు ఇక్కడ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఒక టికెట్ అనేది అయితే బుక్ చేసుకోవచ్చు. సో మీరు టికెట్ బుక్ చేసుకోవాలి అంటే సింపుల్గా ఇక్కడ బుక్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, సో బుక్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడికి మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ని యాడ్ చేసుకోవాలి ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. 1, 2, 3, 4, మ్యాక్సిమం 6 నెంబర్స్ వరకు చేసుకోవచ్చు అనమాట. వన్స్ అది చేశాక మీరు లొకేషన్ అనేది ఇవ్వాలి. మీరు ఎక్కడి నుంచి సిటీలో ఎక్కడికి ట్రావెల్ అవుతున్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాయదుర్గ్ ప్లస్ ఫ్రమ్ స్టేషన్ వచ్చి రాయదుర్గ్, 2 స్టేషన్ వచ్చి ఉప్పల్ అని ఇస్తాను. ఇలా ఏంటంటే మీరు 2 స్టేషన్ ఫ్రమ్ స్టేషన్ ఇచ్చాక ఇక్కడ మీకు ఎంత ఛార్జ్ అవుతుంది అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు 1 వే టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నారా, 2 వే టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నారా అని అడుగుతుంది. అదే మీరు 1 వే చేసుకోవాలి అంటే మీకు 75 రూపీస్ అయితే పడతాయి. అదే మీరు 2 వే చేసుకోవాలి అయితే 150 రూపీస్ అయితే పడతాయి. సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేయాలంటే 1 వేనా 2 వేనా సెలెక్ట్ చేసుకొని బై 1 వే టికెట్ అని ఉంది కదా, సో బై 1 వే టికెట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీరు పేమెంట్ అనేది చేయాలి. వన్స్ పేమెంట్ అనేది చేశాక మీకు క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు క్యూఆర్ కోడ్ అనేది ఎలా వస్తుందో నేను చూపిస్తాను. ఆ క్యూఆర్ కోడ్ని మీరు మెట్రో స్టేషన్లో స్కాన్ చేసుకుంటే మీరు మెట్రోలో అయితే ట్రావెల్ చేయొచ్చు. సో దానికి మీరు హిస్టరీలోకి వెళ్ళండి. హిస్టరీలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఈ విధంగా హైదరాబాద్ మెట్రో అయితే హైదరాబాద్, ముంబై అయితే ముంబై ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే రావాలి. అది రావాలి అంటే మీకు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా, వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇలా ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్తో ఏంటంటే మీరు స్కాన్ చేసుకొని మెట్రోలో అయితే ట్రావెల్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఫోన్పేలో మీరు ఏ సిటీలో ఉన్నా కానీ మెట్రో టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ మీకు అర్థమైంది అనుకున్నాను. వీడియో కనుక లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.